అస్మద్గురుభ్యో నమః. మనము యోగసిద్ధి పదంలో మనస్సును ఇంద్రియాలను నియంత్రించుకోవడం ఎలా అనే ఉదాహరణకు ధ్రువ చరిత్రను తీసుకున్నాం. అందులో ధ్రువుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణ ప్రత్యక్షమై నీకు ఏమి వరం కావాలో కోరుకో అంటే, నీ దర్శనం తరువాత నాకు ఏమీ అవసరం లేదు అన్న మాట అతని నోట వెంచింది. మనము అలాంటి సద్భావనని కలిగి ఉండాలి అన్నదానికి యోగము అన్న పదానికి నిజమైన అర్థం. భగవంతునితో కలయిక ఏర్పడినప్పుడు మనకు ఆత్మ ద్వారా అప్పుడు మనము భగవంతు నుండి విడిపోయి ఉన్నాము, మరలా మనము భగవంతునితో కలయిక ఏర్పరచుకోవడమే యోగము అనబడుతుంది. ఈ ఆత్మయోగంలో భగవంతుడు నీకు ఏమి కావాలని ధ్రువుడిని అడిగినప్పుడు ధ్రువుడు నాకు ఏమీ అవసరం లేదు అని చెప్పాడు. నీ యొక్క దర్శన భాగ్యమే నాకు చాలు అన్నాడు. అలాగే మనము కూడా అలాంటి మార్గంలోనే నడచాలి అని ధ్రువ మహారాజు యొక్క వృత్తాంతము మనం తెలుసుకుంటూ ఉన్నాం. ధ్రువుని యొక్క తల్లి భగవంతుడు ఎక్కడ ఉంటాడు అంటే అడవిలో ఉంటాడు అని చెప్పింది. అది విని ధ్రువ మహారాజు అడవికి వెళ్ళి కఠిన తపస్సు చేశాడు. చివరికి అతడు ప్రత్యక్షంగా భగవంతుడిని దర్శించుకోగలిగినను అతడు తన తండ్రి రాజ్యాన్ని కోరలేదు. అంతేకాకుండా భగవంతునితో, స్వామి, నేను చిల్లు పెంకులను ఆశించినను, అందుకు బదులుగా నేను విలువైన సంపదను పొంది తిని, ఇక నాకు తండ్రి రాజ్యాన్ని పొందాలనే కోరికే లేదు, నేను ఇప్పుడు పూర్తిగా సంతృప్తి చెంది తిని అనెను. ఒకడు నిజమైన అనుబంధాన్ని ఏర్పరచుకోగలిగినప్పుడే పూర్తి సంతృప్తి చెందగలరు. అతడు పొందు సంతృప్తి భౌతిక ప్రపంచంలో పొందు సంతృప్తి కంటేను అపరిమితంగా అధికమై ఉండును. భగవంతుని అనుభూతి చెందడం వల్ల అటువంటి సంతృప్తి ఏర్పడను. అది ఏ యోగ పరిపూర్ణత. ఎవరైనా పూర్తిగా భగవంతుని భక్తియుక్త సేవలో నెలకొన్నప్పుడు వారు స్వయం సంతృప్తులగుదురు. దానితో అతడు భౌతిక ఇంద్రియ భోగ కార్యాలలో లేక కామ్య కార్యాలలో కర్మలలో పాల్గొనడు. భగవంతుని సేవించేని వారు ఎవరికైనా తప్పక ఇంద్రియ భోగ కార్యాలలో పాల్గొనవలసి ఉండును. ఎవరును ఏ కార్యం చేయకుండా ఉండలేరు. సమస్త కార్యకలాపాలు నిలిపివేయడము సాధ్యపడదు. అందువలన జీవాత్మలుగా మన నిజస్థితి కార్య ఆచరణం. కానీ ఆ కార్యాచరణంలో కూడా సమర్పిత భావము భగవంతునిపై ఉండాలి. ఇంద్రియాలను కృష్ణ చైతన్యంలో పాల్గొన్న వారికి ఇంద్రియ తృప్తి కలగదు. ఇంద్రియ తృప్తి పట్ల ఆసక్తి కలగదు. కృష్ణ చైతన్యవంతులు ఏ కార్యాల్లో పాల్గొనను వాటిని శ్రీకృష్ణుని ప్రీతి కొరకు చేస్తారు. వారు ఇంద్రియ తృప్తి కార్యాల పట్ల ఆసక్తిని కోల్పోతారు. శ్రీకృష్ణుని అనుభూతి చెందని వారికి భౌతిక కోరికల నుండి బయటపడుటకు సుదీర్ఘమైన అష్టాంగ యోగ సాధనలో అభ్యున్నతిని సాధించే కొరకు యాంత్రికంగా ప్రయత్నించవలసి ఉంటుంది. మరి యొక్క సంచికలో మనము ఈ యోగ మనస్సును ఇంద్రియాలను నియంత్రించి యోగ సిద్ధి పదం అన్న విషయానికి సంబంధించిన విషయాలను మరికొంచెం లోతుగా తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.